రోహన్ తన ఫ్రెండ్ మోహిత్ తో మాట్లాడుతున్నాడు. హే ఫ్రెండ్, నేను కొత్త కంపెనీలో చేరినప్పటి నుండి నాకు పీఎఫ్ డబ్బు కటింగ్ సంబంధించి ఎలాంటి మెసేజెస్ రావడం లేదు. దీనికి మోహిత్ అలాంటి మెసేజ్ కూడా వస్తుందా అన్నాడు. దీనికి రోహన్, మన జీతం నుండి డబ్బు కట్ చేసిన తర్వాత మన పీఎఫ్ అకౌంట్ ఈపీఎఫ్ఓలో జమ చేస్తుంది కంపెనీ. ఇలా చేశాక ప్రతి ఉద్యోగికి దాని మెసేజ్ వస్తుంది. దీనికి మోహిత్, సరే అలాంటి మెసేజ్ ఏదైనా వచ్చిందేమో, నేను ఎప్పుడు చెక్ చేయలేదు అన్నాడు. దీంతో రోహన్, ఆగండి, మనం ఈపీఎఫ్ఓ సైట్లో చెక్ చేద్దాం, మీరు కూడా ఇలా చేయండి. మోహిత్, రోహన్ ఇద్దరు తమ ల్యాప్టాప్లలో ఈపీఎఫ్ఓ సైట్లోకి లాగిన్ అయ్యారు. 4 నెలలుగా కంపెనీ ఈపీఎఫ్ఓ అకౌంట్లో డబ్బుల్ని డిపాజిట్ చేయలేదన్నాడు. దీంతో మోహిత్, మా కంపెనీ 6 నెలల నుంచి ఈపీఎఫ్ఓ అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేయలేదన్నాడు. ఈ సమస్య రోహన్, మోహిత్లకే రాలేదు. చాలా మంది ఉద్యోగులకు ఇలాంటి సమస్య ఎదురవుతుంది. ఏం జరుగుతుందంటే, కంపెనీలు తమ ఉద్యోగి జీతం నుండి పీఎఫ్ అంటే ప్రావిడెంట్ ఫండ్ డబ్బుని మినహాయిస్తాయి, కానీ ఆ డబ్బుని వారి పీఎఫ్ ఖాతాలో జమ చేయరు. ముఖ్యంగా చాలా స్టార్టప్లలో ఇలాంటి ఉదంతాలు వెలుగులోకి రావడం జరుగుతోంది. అంటే అవి ఉద్యోగి భవిష్యత్తుతో ఆడుకున్నట్టే, ఎందుకంటే పీఎఫ్ డబ్బు భవిష్యత్తు కోసం ఆదా అవుతుంది. 20 కంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న ప్రతి కంపెనీకి ఈపీఎఫ్ఓతో రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఈపీఎఫ్ఓతో రిజిస్టర్ అయిన కంపెనీలు ఉద్యోగి ప్రాథమిక జీతంలో 12% పీఎఫ్లో డిపాజిట్ చేయాలి. కంపెనీ కూడా అదే మొత్తాన్ని వివిధ హెడ్ల కింద డిపాజిట్ చేస్తుంది. పీఎఫ్ కోసం తీసిన మొత్తాన్ని ఈపీఎఫ్ఓలో డిపాజిట్ చేయడం కంపెనీ బాధ్యత. జీతం క్రెడిట్ చేసిన నెల కాకుండా ఆ తర్వాతి నెల 15వ తేదీలోగా యజమాని ఈపీఎఫ్ఓలో నిధులను డిపాజిట్ చేయాలి. అంటే సెప్టెంబర్ నెల జీతం అక్టోబర్ 1న వస్తే ఆ సెప్టెంబర్ నెలకు సంబంధించిన పీఎఫ్ని అక్టోబర్ 15 లోపు జమ చేయాలి. యజమాని ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ చెల్లింపులో ఏదైనా డిఫాల్ట్ లేదా జాప్యం జరిగితే అప్పుడు ఉద్యోగి భవిష్య నిధి చట్టంలోని సెక్షన్ 14B ప్రకారం యజమాని పరిహారం చెల్లించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ఫిబ్రవరి 2022లో స్పష్టం చేసింది. పీఎఫ్ మొత్తం తీసిన తర్వాత జమ చేసే బాధ్యత నుంచి కంపెనీలు అస్సలు తప్పించుకోలేవు. రోహన్ విషయంలో అతని కంపెనీ తన జీతం నుండి పీఎఫ్ డబ్బుని తీసినా దానిని ఈపీఎఫ్ఓలో డిపాజిట్ చేయలేదని మీరు చూశారు. ఇలాంటి కేసులు చాలానే బయటపడ్డాయి. గత ఏడాది ఎడ్యుటెక్ కంపెనీ బైజూస్ గురించి కూడా ఇలాంటి వార్తలే వచ్చాయి. అయితే కంపెనీ ఆ తర్వాత దానిని పేమెంట్ చేసింది. కాబట్టి మీ పీఎఫ్ డబ్బు మీ ఈపీఎఫ్ అకౌంట్లోకి వెళుతోందా లేదా అన్నది చెక్ చేయాలి. మీ పీఎఫ్ ఖాతాలో ఎంత డిపాజిట్ ఉంది, ప్రతి నెల ఎంత డబ్బు విత్డ్రా అవుతుందో ఈజీగా తెలుసుకోవచ్చు. మీరు వీటన్నిటిని చెక్ చేయొచ్చు. జీతం నుండి మినహాయించిన పీఎఫ్ డబ్బు ఈపీఎఫ్ ఖాతాలో క్రెడిట్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి చాలా మార్గాలున్నాయి. ఈపీఎఫ్ఓ పోర్టల్లోకి వెళ్ళి మీ అకౌంట్కి లాగిన్ అయ్యి చెక్ చేయడం ఒక మార్గం. రెండవ మార్గం, మీరు ఉమంగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సైన్ అప్ చేసి పాస్బుక్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని ద్వారా చెక్ చేయొచ్చు. ఇక మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 7738299899 నంబర్కు SMS పంపించండి. ఈజీగా థర్డ్ ఆప్షన్ ఇది. ఇక ఈపీఎఫ్ఓహెచ్ అంటే యూఏఎన్ అనే మెసేజ్ని టైప్ చేసి దాన్ని పంపండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 9966044425కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా మీరు దీన్ని తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీ జీతం నుండి పీఎఫ్ డబ్బు మినహాయించారని మీకు తెలుసు, కానీ మీ పీఎఫ్ ఖాతాలో క్రెడిట్ కాలేదు. అటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తారు? ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి? మీరు కంపెనీకి సమస్య గురించి చెప్పినా ఆ కంపెనీ మీ మాట వినకపోతే ఆప్షన్ ఏంటి? ఇవి ముఖ్యమైన క్వశ్చన్స్. అందువల్ల వీటికి ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. जो ईपीएफओ का ऑफिस है वहाँ पे या तो राइटिंग में कंप्लेन कर सकते हैं, उसके साथ में आपका सैलरी स्लिप भी अटैच कर दीजिए और आपने पीएफ का स्टेटमेंट डाउनलोड किया है वो भी अटैच कर दीजिए, जिसमें दोनों में डिस्क्रिपेंसी है वो दिख जाएगी. इसके अलावा ईपीएफओ का ऑनलाइन भी ग्रीवेंस मैनेजमेंट पोर्टल है, तो वहाँ पे भी आप जो डॉक्यूमेंट वगैरह अपलोड कर सकते हैं और उसमें पूरा प्रोसेस दिया हुआ है, क्या क्या करना है, लॉगिन करना, आपको ओटीपी वगैरह आएगा तो आप कंप्लेन वहाँ पे कर सकते हैं. तो ईपीएफओ फिर आपके एम्प्लॉयर को लिखेगा, थोड़ा प्रेशराइज करेगा. और वैसे ఈపీఎఫ్ఓ के पास పవర్ है, वो पुलिस कंप्लेन भी कर सकते हैं. మీరు కావాలంటే మీ ప్రాంతంలోని ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్కి ఫిర్యాదు చేయొచ్చు. మీరు కంపెనీకి దాని డైరెక్టర్లకు లీగల్ నోటీసులు పంపించవచ్చు. అంటే మీరు మీ పాత పీఎఫ్ మొత్తాన్ని డిపాజిట్ చేయమని మీ కంపెనీని అడగడానికి మీకు అనేక మార్గాలు ఉన్నాయి. దీనివల్ల ఇలాంటి పరిస్థితి మళ్ళీ ఎదురు కాదు.
చివరిగా చెప్పాలంటే మీరే అప్రమత్తంగా ఉండాలి. పీఎఫ్ డబ్బు మినహాయిస్తుంటే మీ పాస్బుక్ బ్యాలెన్స్ గురించి నెలకు ఒక్కసారి ఈపీఎఫ్ఓ నుండి మీకు మెసేజ్ వస్తుంది. మీ నెలవారీ చందా కూడా అందులో కనిపిస్తుంది. కాబట్టి మీకు అలాంటి మెసేజ్ రాకపోతే మొదటగా అలర్ట్ అవ్వండి. మీ భవిష్యత్తు కోసం పీఎఫ్ ఒక ముఖ్యమైన ఫండ్ కాబట్టి మీరు మీ జీతం స్లిప్లోని ప్రతి సెక్షన్ను చెక్ చేయాలి. డబ్బు సరైన దారికి వెళుతున్నట్టు నిర్ధారించుకోండి. మీరు కష్టపడి సంపాదించిన డబ్బు పూర్తి అకౌంట్ను తెలుసుకునే హక్కు మీకుంది. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండండి. కంపెనీ బాధ్యత తీసుకోకపోతే మీ డబ్బు కోసం సరైన ప్లాట్ఫామ్పై ఖచ్చితంగా ఫిర్యాదు చేయండి.